హాయ్ అందరికీ. ఈరోజు నేను ఎంతో ఈజీగా అయిపోయే స్వీట్ రెసిపీ చూపిస్తానండి. దానికోసం నేను ముందుగా గోధుమ రవ్వ తీసుకున్నానండి. ఒక కప్పు దాన్ని నెయ్యి వేసుకొని ఫ్రై చేసుకున్నానండి. తర్వాత ఇంకో ప్యాన్‌లో నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం గోధుమ రవ్వని ఫ్రై చేసుకున్నాం కదండీ! అందులోకి ఒక కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల వాటర్ తీసుకున్నాను నేను. తీసుకొని దీన్ని ఉడకనివ్వాలండి. మంచిగా మూత పెట్టుకొని మంచిగా ఉడకనివ్వాలి గోధుమ రవ్వని. ఇప్పుడు ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి. చక్కెర వేసుకొని కలుపుకోవాలి. ఇది తొందరగా అయిపోతుందండి స్వీటు. ఏం హడావిడి లేకుండా మంచిగా ఈజీగా చేసుకోవచ్చు. ఈ విధంగా చక్కెర వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 2 నిమిషాలు స్టవ్ మీదనే ఉంచుకోవాలి. ఈ విధంగా గట్టిపడేంత వరకు. అంతే అండి. ఈజీగా ఇలా తయారు చేసుకోవచ్చండి గోధుమ రవ్వతో. ఇది హెల్తీగా తయారు చేసుకోవచ్చు. హెల్తీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్